మసాజ్ లెగ్స్ మసాజ్. ఫ్రెండ్స్ మనైతే గిరి ప్రదక్షిణ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే కంప్లీట్ చేసినాం. మీకు నా కండిషన్ ఎట్లుందో చూపిస్తారు. నా సాక్స్ది ఫ్రెండ్స్ ఒకసారి ఈ లైన్ చూడండి. ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో. ఫ్రెండ్స్ ఫైనల్లీ మన 14 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ సస్కేట్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? అందరు క్రేజీ అనుకుంటా. నేను ఇంతవరకు చాలా వీడియోస్ అప్లోడ్ చేసిన, ఒక 4 to 5 వీడియోస్. ఎవరైతే మన వీడియోస్ చూడలేరో ఒకసారి బ్యాక్ వెళ్ళి మన ఛానల్ ఓపెన్ చేసి రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి, క్రేజీ ఉంటాయి. ఇంకా మన నెక్స్ట్ అప్డేట్ కోసం మన ఛానల్లో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అట్లనే కింద ఒక కొత్త హైప్ ఆప్షన్ అనేది వచ్చింది, అది కూడా కింద ఉంటుంది. లైక్ పక్కకు అన్నాక హైప్ అని కూడా హైప్ అవుతుంది. ఫ్రెండ్స్ చాలా రోజుల కింద నేను అరుణాచలం ఇంకా తిరుపతికి పోయి ఉండే. ఆ బ్లాగ్స్ అనేది ఇంకా ఎడిట్ చేయక మర్చిపోయినా, మధ్యలో ఆపేసిన. కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేద్దామని 2 వీడియోస్ అయితే ఎడిట్ చేసిన అన్నట్టు. ఫస్ట్ అరుణాచలం పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది, క్రేజీ ఉంటుంది. మీరైతే ఒకసారి చూడండి, మొత్తం బ్లాగ్ చూడండి. ఎవరైతే వెళ్ళిలో కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి. చలో లెట్స్ గో, బ్లాగ్ లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. అవును తాగుతాం. సేమ్ లేకుండా ఒక 2 కిలోలీటర్ ఉంటుంది. ఎంత పెద్ద ఉంది చూడండి బోండం, ఎంత పెద్దగా ఉంది. టేస్ట్ చేయ ఒకసారి ఎట్లనే వాటర్. అంతేనా? ఈ అరుణాచలాన్ని విజిట్ చేసినప్పుడు చుట్టూ గిరి ప్రదక్షిణం చేయాలి. 14 కిలోమీటర్లు ఉంటుంది. అది మనసులో ఎంత భక్తి పెట్టుకున్నారేమో గానీ సునాయాసంగా 14 కిలోమీటర్లు తిరిగి వచ్చేస్తారు ఖాళీ నడకన. ఇది వీళ్ళ పరిస్థితి ఒకటే కాదు, చాలా మంది లైఫ్ లో ఈ ప్రదక్షిణ గానీ చేయగలిగితే మన లైఫ్ లో చేసిన పాపాలు గాని, గుండెల్లో ఉండే కోరికలు గాని, వచ్చే జన్మ నుంచి విముక్తి గాని, జీవితానికి సంబంధించి రావాల్సిన నాలెడ్జ్ గాని వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ప్రెసెంట్ అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ఇక్కడ మెయిన్ ఎంట్రీ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ మనం అగ్నిగుండం అనుకోవచ్చు, అలా వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతారు అన్నట్టు. అందరు స్టార్ట్ అవుతారు, ఫొటోస్ కూడా దిగుతారు. అక్కడ కొబ్బరికాయ కొడతారు, చూసుకోవచ్చు. మనం కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోదాం. చలో. హర హర మహాదేవ్, శంభో శంకర. ఫ్రెండ్స్ అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినాక ఫస్ట్ టెంపుల్ అన్నట్టు, ఫస్ట్ టెంపుల్ విజిట్ చేసుకొని ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అన్నట్టు. మనోడు మౌనరథం మొత్తం అయిపోయేదాకా టెంపుల్ విజిట్ చేసుకొని మొత్తం వెళ్ళిపోదాం. ఇక ఇదే రోడ్ అన్నట్టు, మొత్తం సాక్స్ వేసుకొని ఇక మన ఇష్టం. అది ఫుల్ బ్లాగ్ చూడండి, అసలు స్కిప్ చేయకండి. అట్లనే మీరు ఎవరైనా వస్తే ఎక్స్పీరియన్స్ చేసినట్టుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ముందు ముందు అన్నీ చూపిస్తా. చలో, మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ 10K సబ్స్క్రైబ్ అయితే పూర్తి చేసుకుంది. చలో లెట్స్ గో. ఫ్రెండ్స్ అయితే సెకండ్ టెంపుల్ అన్నాడు మనం విజిట్ చేసింది. చలో మనం వెళ్ళిపోదాం. ఫుల్గా పెడుతున్నాం. ఆమె మాట్లాడతలేవు నువ్వు. ఫ్రెండ్స్ ఇదైతే గిరి ప్రదక్షిణ దారి మార్గం అన్నట్టు బోర్డు ఇక్కడ పెట్టిరు, చూసుకోవచ్చు.
ఫ్రెండ్స్ 1/3లో ఉన్నాం. 1/3 మేబీ ఇట్స్ 1/3. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం 6/14 దగ్గర ఉన్నాం. సారీ 5/14 ఇక్కడ ఉంది చూడండి. యూఆర్ హియర్ అని ఇంకో 2 కంప్లీట్ చేస్తే 7 అయిపోతాయి. ఫ్రెండ్స్ మన గేదె ప్రదక్షిణలో నాన్ స్టాప్ అన్నట్టు ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నా రన్నింగ్లో. అంతే అంటే ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఆగుదాం అనుకుంటున్నాను. చూపిస్తా అండి. యూఆర్ హియర్ అని ఉంది చూడు. రెడ్ మార్కెట్ ఉంది ఇక్కడ. 7/14 సగం అయితే కంప్లీట్ చేసుకుని పోయినట్టు. మొత్తం 12/13 14/14 0 14 ఉంటే ఇందులో 7 కంప్లీట్ చేసినాం. నా సాక్స్ కండిషన్ అంటే నాకు కాళ్ళకి కొంచెం బాగాలే అన్నట్టు, అందుకే సాక్స్ అనేది వేసుకున్నా. ఎట్లా అనేది చూడండి ఒకసారి, మొత్తం చినిగిపోయినాయి. నేను ఇంకొకడ ఏదైనా కొత్త సాక్స్ వేసి. ఫ్రెండ్స్ మనైతే గిరి ప్రదక్షిణ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే కంప్లీట్ చేసినాం. మీకు నా కండిషన్ ఎట్లుందో చూపిస్తారు. నా సాక్స్ది కాలు మంచిగా లేకుండా అన్నట్టు ఆనలు అయినాయి, కొంచెం చిన్న కట్ చేసి తీసేసిరు అన్నట్టు. దానివల్ల సాక్స్ చేసుకున్నా మీకు చూపిస్తాడు. అడిగాక కూర్చొని కొత్త సాక్స్ చేంజ్ చేసుకోగా చూపిస్తాయి. చూడండి కొత్త సాక్స్ అయితే వేసుకున్నాం, బట్టి వేసుకోవచ్చు. మసాజర్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సాక్స్ తీసుకుందామా ఫ్రెండ్స్? ఒక షాప్ కూడా ఆయన ఇక్కడ సాక్స్ ఉండే తీసుకున్నా. 2 pairs తీసుకున్నా. చూసుకోవచ్చు మన సాక్స్ కండిషన్ మొత్తం హోల్ కూడా 2 pairs వేసుకున్నా అన్నట్టు చూసుకోవచ్చు. హోల్స్ పడ్డాయి మొత్తం. ఆహా ఇక్కడ మంచిగా లేదు. ఫైనల్లీ మసాజ్, లెగ్స్ మసాజ్. ఫ్రెండ్స్ మనం సాక్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. ఇంకా యూఆర్ హియర్ అంటే మనం ఇక్కడ 8/14 దగ్గర ఉన్నాం. ఇంకా చాలా ఉంది. 9, 10, 11, 12, 13, 14. టైం వచ్చేసి 2:26 అవుతుంది ప్రజెంట్. ఇప్పుడు మనమైతే 9/14 దగ్గర ఉన్నాం. ఈచ్ 15 minutes పట్టుతుంది అంతే. పర్ఫెక్ట్ ఆపకుండా వేస్తే మాత్రం 3 hours పడుతుందని అంత పర్ఫెక్ట్ ఎవరు లేరు. చూసుకోవచ్చు. This was the 9/14. ఇక్కడ ఉన్న కరెక్ట్ మిడిల్. ఇక్కడ 10, 11, 12, 13, 14. 1, 2, 3, 4, 5 ఉన్నాయి ఇంకా. We're gonna complete it. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చంద్రయాలింగం దగ్గర క్లోజ్. దేకో ఇక్కడ ఉన్నాం మనం. కంప్లీటెడ్ 10/14. 10th కంప్లీట్ చేసినాం. 11, 12, 13, 14. more 4 to go. చలో ఫ్రెండ్ మనం 10 కంప్లీట్ చేసుకొని 11/14లోకి వెళ్దాము. ఇప్పుడు ఇంకొంచెం అంతే. ఇక్కడ అందరూ మోక్షధారంకి వెళ్ళడానికి అక్కడ లైన్ పడుతున్నారు రోజు. దగ్గర టైం వచ్చేసి ఇప్పుడు 2:48 అవుతుంది. ఎంతమంది ఉన్నారు చూడండి. పబ్లిక్ అయితే చాలా లైన్ ఉంది. వెహికల్స్ వెళ్తూనే వస్తున్నాయి రూట్ నుంచి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే చూస్తారో ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ అయినాయి. చాలామంది ఉన్నారు. మోక్షమాయం నుంచి అందరూ బయటకు వెళ్తారు కదా, దానికి లైన్ పట్టేసారు అన్నట్టు. రైట్ సైడ్ ఉంటుంది 11th దగ్గర అన్నట్టు. ఆ బోర్డింగ్ ముందట ఉంది కానీ మోక్షమాగం ఇక్కడ ఉంది.
లైన్ కొట్టేసారు వాళ్ళందరూ. చలో మనం చూసేద్దామా? లెట్స్ గో, చూసేయండి. ఎంతమంది ఉన్నారు, క్రేజీ అసలు ఎంతమంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ లైన్ చూడండి, ఎంతమంది ఉన్నారు. ఫ్రెండ్స్ అక్కడైతే మొత్తం మోక్షధారం నుంచి అందరూ బయటకు వెళ్తారు అన్నట్టు. ఇక్కడ తీసుకొచ్చేది అది. ఇక్కడ నేను ఆగేసిన మా వాళ్ళ కోసం. మా మామయ్య వాళ్ళు వస్తున్నారు. అర్థం మీరు ఇచ్చేది మీరు మామయ్య ఎంత ఉన్నారు. ఫ్రెండ్స్ ద ఫైనల్ 11th one. రీచ్డ్ ఇంకా ఎన్ని ఉన్నాయి? 12, 13, 14 ఇంకా 3 ఉన్నాయి. ఫ్రెండ్స్ ఫైనల్లీ గిరి ప్రదక్షిణ ఒక ఎండ దగ్గరికి అయితే వచ్చింది. చూసుకోవచ్చు 2 kilometers. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇంకా 2 kilometers అయితే అయిపోతుంది. ద ఫైనల్ లాస్ట్ కిలోమీటర్. నమ్మడికి పోయి దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫైనల్లీ మా 14 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇక్కడ బస్సెస్ అన్నీ వచ్చేసినాయి అన్నట్టు. సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని మన ఛానల్ ఎవరైతే చూస్తారో ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అస్సలు మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ ఇట్స్ సర్జికేట్ ఆఫ్ బ్లాగ్స్. ఇంకా చిన్న క్లిప్లు ఏమైనా ఉంటే టెంపుల్ కాడ చూపిస్తా. ఫైనల్లీ కంప్లీటెడ్. చూసారా, ఫైనల్లీ కంప్లీటెడ్. అడిగే నాకు చూపిస్తా క్లారిటీగా. ఫైనల్లీ కంప్లీటెడ్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ అగైన్.